రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇంధనం కొరత పేరిట మన మహిళల ప్రాణాలతో చెలగాటమాడారు. ప్రపంచమంతా వ్యతిరేకించిన వారిని బొగ్గుగొండలో మగ్గేలా చేశారు. తీరా యుద్ధం ముగిశాక చేతులు దులిపేసుకున్నారు. బాధిత మహిళల్లో ఎక్కువ మంది ఆకలితో పోరాడలేక చనిపోతున్నా బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బ్రిటిషర్ల స్వార్థపు యుద్ధాల కోసం మన భారతీయులు ఎన్నో త్యాగాలు చేశారు. పురుషులు ప్రత్యక్షంగా, మహిళలు పరోక్షంగా పోరాడారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు మొదట 2 లక్షల మంది భారతీయ సైనికులను పంపించారు. తర్వాత వారి సంఖ్యను 25 లక్షలకు పెంచారు. మగవారు యుద్ధాలకు వెళ్లడంతో గనులు, పరిశ్రమలలో కార్మికుల కొరత ఏర్పడింది. పైగా జపాన్ దాడి చేస్తుందనే భయంతో ఈశాన్య భారత సరిహద్దుల రక్షణకు ఎక్కువ మంది సైనికులను పంపించారు. ముఖ్యంగా కోల్ మైన్స్ లో పనిచేసే కార్మికుల్లో చాలా మంది యుద్ధాలకు వెళ్లడంతో తవ్వేవారు లేక బొగ్గు కొరత మొదలయ్యింది. ఇండస్ట్రీస్, ఎలక్ట్రిక్ జనరేషన్ కి కేటాయింపులు తగ్గించిన సమస్య తీరలేదు. అప్పట్లో దేశ బొగ్గు బెంగాల్, బీహార్లోని గనులే 98% తీర్చేవి. మొదటి ప్రపంచ యుద్ధంలో మెడికల్ డిపార్ట్మెంట్ లో మాత్రం పనిచేసిన మహిళలను రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఇతర అవసరాలకు తీసుకున్నారు. దీనికోసం 1942లో మహిళలతో సహాయక దళాలను ఏర్పాటు చేయగా భారత్లో 11,500 మంది చేరారు. వీరిని డ్రైవింగ్ కి, వెపన్స్ మెయింటెనెన్స్ కి, యుద్ధ భూమికి ఫుడ్ ని, వెపన్స్ ని సరఫరా చేయడానికి, టైపింగ్ కి, ఉత్తరాలను డెలివరీ చేయడానికి వంటి పనుల్లో వినియోగించారు. బీహార్, బెంగాల్లో మాత్రం దళితులు, ఆదివాసీ మహిళలను బొగ్గు గనుల్లో కార్మికులుగా నియమించారు. బెంగాల్లో సంభవించిన తీవ్ర కరువుతో 1943లో 35 లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వారిలో మగవాళ్ళే ఎక్కువ మంది. మిగిలిన వారికి ఉపాధి లేకపోవడంతో మహిళలు, పిల్లలు ఆకలితో అల్లాడిపోయారు. డొక్కలు ఎండిపోయి బ్రతికొండగానే రాబందులు పీకు తిన్నాయి. రక్షించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. తిండి గింజల కోసం ఏకంగా 60,000 రైతు కుటుంబాలు తమ వ్యవసాయ పరికరాలను నమ్ముకున్నాయి. ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో చాలా మంది మహిళలు తమ పిల్లలను రక్షించుకోవడానికి బొగ్గు గనుల్లో పని కుదిరారు. ఇలా వెళ్లిన వారి సంఖ్య 1945కి వచ్చేసరికి 74,000కి చేరింది. వీరిలో దాదాపు 22,000 మంది బొగ్గును తవ్వగా, తవ్విన బొగ్గును 52,000 మంది పైకి చేరవేసేవారు. వీరి నెలకు ఏకంగా 3,85,000 టన్నుల బొగ్గును తవ్వారు. యుద్ధం ముగిశాక మన భారతీయ మహిళలు చేసిన గొడ్డు చాకిరిపై భారతీయ మహిళలు మనల్ని రక్షించారు అని బ్రిటిష్ పార్లమెంట్ నివేదిక ఇచ్చిన అధికారులు కార్మికుల సంక్షేమానికి మాత్రం ఏమీ చేయలేదు. బొగ్గు గనులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో జీతాలు అతి తక్కువగా ఉండేవి. మగవారికి వారానికి 5 నుంచి 7 రూపాయలు, ఆడవారికి అయితే అందులో సగమే ఇచ్చేవారు. ఆక్సిజన్ సరిగా అందక స్త్రీలు శ్వాసకోశ వ్యాధులు బారిన పడ్డారు. మైన్స్ లో భద్రత చర్య లేకపోవడంతో 1943 నుంచి 1945 మధ్య ఏకంగా 900 వరకు ప్రమాద ఘటనలు జరిగి చాలాసార్లు వందల సంఖ్యలో మహిళలు చనిపోయేవారు. అధికారులు సహాయ చర్యలను ఏనాడు పర్యవేక్షించలేదు. పైగా మహిళలు పనుల్లో చేరడానికి ఉన్న అర్హత వయసును 18 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ తగ్గించారు. 1919లో ఏర్పడిన ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆదేశాల ప్రకారం మైన్స్ లో మహిళలు, చిన్నపిల్లలతో పని చేయించరాదు. ILO ఆదేశాల ప్రకారం భారత్లో 1937లో నిషేధం విధించిన ఆంగ్లేయ ప్రభుత్వం యుద్ధం పేరిట 1943లో ఆ నిషేధాలను ఎత్తివేసింది. ఈ చర్యపై ILOతో పాటు ప్రపంచమంతా వ్యతిరేకించిన బ్రిటిష్ గవర్నమెంట్ వెనక్కి తగ్గలేదు. మేం వద్దంటున్న వారే స్వచ్ఛందంగా గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారని బుకాయించింది. కరువు తీవ్రతను దాచేసింది. రెండో ప్రపంచ యుద్ధం పూర్తిగా ముగిశాక 1946 ఫిబ్రవరి 1న గనుల్లో మహిళా కార్మికులపై నిషేధం విధించింది. దాంతో ఉన్న పలంగా వేలాది మంది మహిళలు వీధిని పడ్డారు. కరువు ఛాయలు తొలగకపోవడంతో ఎక్కడ పని దొరక్క వీరిలో చాలా మంది ఆకలి, వ్యాధులతో చనిపోయారు. బ్రిటన్ యుద్ధంలో గెలిపించి జీవన పోరాటంలో మాత్రం మన భారతీయ మహిళలు ఓడిపోయారు.